మానసికమైన పుణ్యకర్మలు చేస్తే దాని యొక్క ఫలం మనస్సుతో అనుభవించాలి. ఎలాగానంటే కొంతమంది చెబుతారు, నాకు ఏ విధమైన చీకు చింత లేదండి, నేను సుఖంగా ఉన్నానండి. ఏ విధమైన చీకు చింత లేదు అని అనటం ఆ మానసిక పుణ్యకర్మల ఫలం. కింద జన్మలో చేసేటటువంటి పుణ్యకర్మలు. ఇప్పుడు నాకు ఏ విధమైన చీకు చింత లేదు. కొంతమంది మా శిష్యులు అనేక మంది ఉంటే ఆయన అన్నాడు, నేను గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ వాళ్ళు చెప్పినంత కట్టేస్తానండి, సుఖంగా నిద్రపోతానండి. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగేయాలని నేను అనుకోవటం లేదు, వాళ్ళు చెప్పింది నేను కడతాను, నా దగ్గరికి ఎవళ్ళు రారు, సుఖంగా నిద్రపోతాను. ఎందుకు నేనంటే వాడు మానసికమైన పుణ్యకర్మ చేసాడు, దాని ఫలంగా ఇప్పుడు వాడు మానసికమైన శాంతిని అనుభవిస్తున్నాడు, మానసికమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే ఇంకొకటి విషయంలో మనం ఇందాకేం చెప్పామంటే పరుషమైన మాటలు ఆడటం అన్నాం, మృదువైన మాటలు ఆడటం వాచికమైన పుణ్యకర్మ. ఇందాక చెప్పాను కదా, పోయా అవతలికి అనడానికి కాస్త జరగండి అనడానికి తేడా ఉంది అని. పోయా అవతలికి అని అనకుండా కాస్త జరగండి అంటే అది వాచికమైనటువంటి పుణ్యకర్మ. అలాగే నిజం చెప్పడం, కొండాలు చెప్పకుండా ఉండటం, ఆ సన్నివేశానికి తగినట్టుగా మాట్లాడటం, సన్నివేశానికి విరుద్ధమైన మాట్లాడకుండా ఉండటం.